హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అని ఒక పెద్ద చర్చ తర్వాత ఆయన వస్తానని చెప్పడం, ఈరోజు రావడం, వచ్చిన తర్వాత కనీసం కొద్దిసేపు కూడా ఉండకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ ఈ నినాదాలు చేస్తూ ఒక గందరగోళం క్రియేట్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని సెటరికల్ గా కూడా విమర్శలు చేస్తున్నారు. 11 నిమిషాలు కూడా ఉండలేదు వీళ్ళు అని చెప్పేసి. ఇంకో వర్షన్ కూడా ఏంటంటే, ఎక్కడ మీరు ప్రజా సమస్యల మీద కదా మాట్లాడాల్సింది, మీకు న్యాయం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఏదేమైనా మరి వాళ్ళ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, కొద్దిసేపే ఉండడం, న్యాయం కోసం పోరాటం చేయడం, బయటకు రావడం, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఆయన అసెంబ్లీకి రావటం అనేది సంతకం పెట్టాడు. అక్కడ సంతకం పెట్టడంతో పాటు వాస్తవానికి ఆయన ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటంటే సభలో ఎలా వ్యవహరించాలి అనే దాని మీద మండలి సభ్యులకి అలాగే శాసనసభ్యులకి కలిపి ఒక సమావేశం నిర్వహించుకుని మేము ముందుకెళ్తామని చెప్పాడు ఆయన. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా అనే దాని మీద మాత్రమే ఫైట్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే స్పిరిట్తో ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయలేదు ఆ రోజున ఆయన ఏమన్నాడంటే, అధికారం వచ్చిన తర్వాత, అధికారం రావడానికి ముందు అంటే 2019 ఎన్నికలకి ముందు ఆయన ఏం చెప్పాడంటే చాలా స్పష్టంగా, మేము గనక గెలిస్తే ప్రత్యేక హోదా తెచ్చి తీరుతాం అన్నాడు. తీరా గెలిచిన తర్వాత మొదటి ప్రెస్ మీట్లోనే ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే, మేం భారీ మెజారిటీతో గెలిచినట్టుగానే ఢిల్లీలో ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఎవరి మద్దతు అవసరం లేని మెజారిటీతో గెలిచింది. కాబట్టి అంత మెజారిటీతో గెలిచిన ప్రభుత్వంని వంచటం చాలా కష్టం. ఈ డిమాండ్ని ఆ ప్రభుత్వంతో అంగీకరింపజేయటం అనేది అంత ఈజీ కాదు. కనుక ప్రత్యేక హోదా తీసుకురావటం అనేది అయ్యే పనిలా కనిపించటం లేదు అని చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఏది జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా తెస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది వాస్తవం అని చెప్పాడు. సరే, చాలామంది విమర్శించినప్పటికీ ఒక క్లారిటీతో మాట్లాడాడు, వాస్తవాల ఆధారంగా మాట్లాడాడు అని చెప్పి ఒక అప్రిసియేషన్ వచ్చింది ఆయనకి. ఈ అప్రిసియేషన్ తర్వాత ఆయన పద్ధతిలో ఆయన కొనసాగుతూ వెళ్ళాడు. ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఆయన వాస్తవాలని పూర్తిగా విస్మరించి మాట్లాడుతున్నాడు. విస్మరించటము అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడు, ఇవ్వలేదు అని నిరంతరం విమర్శించు, తప్పులేదు. కానీ సభలో నువ్వు ఉండి సభలో అధికారపక్షం మాట్లాడుతున్నటువంటి మాటలలో ప్రజా వ్యతిరేక విధానాలు కానీ మరొకటి కానీ దొర్లినప్పుడు వాటి గురించి సభలో నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది నీకు. ఆ అవసరాన్ని గుర్తించాలి. అందుకోసం నేను ఎన్నుకున్నారు ప్రజలు. మీ 11 నియోజకవర్గాల ప్రజలు మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, ఆశ పెట్టుకున్నారు, తమ సమస్యల్ని మీరు సభలో మాట్లాడతారేమో అని. కానీ మీరు సభలో మాట్లాడకుండా వెళ్ళిపోతే చేయగలిగింది ఏముంది? ఇప్పుడు ఆ నియోజకవర్గాల ప్రజలందరూ వచ్చి ఈ 11 మంది ఎమ్మెల్యేల ఇంటి ముందు జగన్మోహన్ రెడ్డితో సహా ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకునే వాతావరణం కనిపిస్తోంది. అంటే మీరు మా సమస్యల్ని సభలోకి వెళ్ళి మాట్లాడని పక్షంలో మీరు సభ నుంచి బయటకు వెళ్ళిపోతే, రిజైన్ చేసేస్తే మేము కొత్త శాసనసభ్యులను ఎన్నుకుంటాం. మా సమస్యల్ని సభలో వినిపించడం మాకు ప్రధానం. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పుకోవడం కాదు. ఆ ఎమ్మెల్యే ఎందుకున్నాడు, ఎందుకు ఓటేసాం మేము, అతను మా గురించి సభలో మాట్లాడతాడు. అతను సభకి వెళ్ళటం ఇష్టం లేదు అతనికి అనుకున్నప్పుడు మేమెందుకు భరించాలి అతన్ని? అందుకని రాజీనామా చేయండి. ఇక్కడ రీకాల్ చేసే అవకాశం లేదు. అందుకని మీరు రాజీనామా చేయండి అని వాళ్ళు వచ్చి వీళ్ళు ఎలా ముందు ధర్నాలు చేస్తే తప్ప వీళ్ళు వినే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆయన కొంత ప్రజానుకూల పద్ధతుల్లో వెళ్ళాలి. ఈయన ఎప్పుడైతే మొండిగా వ్యవహరిస్తున్నాడో అవతల వాళ్ళు కూడా ఈయన్ని టీజ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఆ టీజింగ్లో భాగమే 11 నిమిషాలు కూడా సభలో లేడు అని చెప్పడం. ఈ 11 అనే ఫిగర్ని అంబోజ్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీటిని గౌరవప్రదంగా ఎదుర్కోవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప మొండిగా తిరస్కరిస్తాను అంటే కుదరదు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పరిపాలన ఇస్తోందని ఎవరు అనుకోవడం లేదు.
అనేక లోపాలు జరుగుతున్నాయి. ఆ సూపర్ 6 ప్రాపర్గా అమలు జరగటం లేదు అక్కడ. అలాగే వాళ్ళు చెప్పినటువంటి అనేక విషయాల్లో వాళ్ళు ఏమాత్రమూ శ్రద్ధ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికే వస్తే ఆయన సుగాలి ప్రీతి కేసు కావచ్చు, లేకపోతే ఆ సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు వేలాది మంది అమ్మాయిలు కనిపించడం లేదని వచ్చింది, ఆ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అనేక విషయాలు కావచ్చు, వాలంటీర్లను మేము భద్రంగా చూసుకుంటామని చెప్పిన మాట కావచ్చు, అలాగే స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి మార్పులు, విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులు, కార్పొరేట్ స్కూళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదో మేరకు ప్రభుత్వ స్కూళ్ళను నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయటం కావచ్చు, ఇలాంటి అనేక విషయాల మీద మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆ రోజున అమలు జరిగినటువంటి చాలా సంక్షేమ పథకాలు ఇప్పుడు రకరకాలుగా తూట్లు పడవడం జరుగుతోంది. దాని గురించి మాట్లాడు నువ్వు సభలో. వీటన్నిటి గురించి మాట్లాడటానికి ఎవరో ఒకరు కావాలని జనం కోరుకుంటున్నారు. కనీసం మీరైనా వాయిస్ రైజ్ చేయట్లేదు, వదిలేస్తున్నారు. అలా వదిలేసి మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే ఒక పాయింటే పట్టుకుని గొడవ చేస్తున్నారు. ఇది ఎలా కరెక్టు? ఇది ఒక అంశం మాత్రమే. ఇది మాట్లాడొద్దు అని అంటలేదు. ఇది మాట్లాడాలి, ఖచ్చితంగా నిలదీయాలి. ఇన్ని స్థానాలు ఉంటే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వను అంటం తప్పే. ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్లో ఇవ్వాలి. జాతీయ పార్టీలు ఏవి కూడా ఎక్కువ సీట్లు గెలవని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ప్రధాని అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన మెజారిటీతో గెలిచి ఏ జాతీయ పార్టీ ఏ రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటువంటి పరిస్థితిలో కనిపించలేదు. అటువంటి కండిషన్లో జాతీయ స్థాయిలో పార్లమెంటులో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎంపీలే అత్యధిక ఎంపీలు కలిగినటువంటి ప్రతిపక్షం. వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష హోదా అనుభవించారు కూడా వీళ్ళు. కాబట్టి ఆ సర్కమ్స్టెన్సెస్లో అలా వస్తుంది. అది వేరు, అదొక సాంప్రదాయం. మీకు అన్ని సీట్లు కనీసం లేవు, కనీసం మాత్రపు సీట్లు లేవు అన్నప్పుడు ఎందుకు మొండిగా దాని గురించి పట్టుకోవడం? దాన్ని ఒక విమర్శగా మార్చు అంతే. దాని గురించి ప్రజల సమస్యలు బలిపెట్టడం తప్పు. ఆ ఇష్యూ గురించి ప్రజా సమస్యలు బలిపెట్టేటువంటి హక్కు నీకు లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో వ్యవహరించాలి. కొంత ఒబీడియన్సీ ఉండాలి. ప్రజల పట్ల వినమ్రతతో ఉన్న ఏ నాయకుడైనా నిలబడతాడు. ప్రజల పట్ల వినమ్రత లేని ఏ నాయకుడినైనా ప్రజలు పట్టించుకునే అవకాశం ఉండదు. అందుకని ఇప్పటికీ జరుగుతోంది అదే. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మార్పు కనబడలేదు. అంటే ఆయన అసెంబ్లీకి వస్తాను అనగానే చాలామంది ఏదో మార్పు కనిపిస్తోంది అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన వ్యవహరించినటువంటి తీరు అలా అనిపించడం లేదు. అందుకని పద్ధతి మార్చుకోవాలి. ఆయన పద్ధతి మార్చుకుని, ఫోకస్ మార్చుకుని తను ఎలా వ్యవహరించాలి అంటే ఒక ప్రొడక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయాలి ఆయన. అది ప్లే చేయటానికి కేవలం దాడి మాత్రమే కాదు, దాడి వర్కౌట్ అవ్వదు అన్ని సందర్భాల్లో. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి, ప్రజల మనసులు గెలుచుకోవడానికి అనుసరించాల్సిన ఒక పద్ధతి అయినటువంటి వ్యూహాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. అది పట్టించుకోకపోతే నష్టమే జరుగుతుంది. ఆ మళ్ళీ నష్టం జరిగే దిశలోనే ఆయన ప్రయాణం నడుస్తోంది. అందులో భాగమే ఈ అసెంబ్లీకి రాకపోవడం. అసెంబ్లీకి వచ్చి నువ్వు విమర్శించు, ప్రభుత్వ విధానాలను విమర్శించు, బయట జరుగుతున్న విషయాలు చెప్పు. నీకు టైం ఇవ్వకపోతే గొడవ చేయి, నాకు టైం ఇవ్వమని ఆందోళన చేయి, పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేయి, స్పీకర్ని గొడవ చేయి. ఇన్ని పోరాట రూపాలు ఉన్నాయి కదా, అన్ని పోరాట రూపాల్లో అసెంబ్లీలో నిలదీయటం అనేది కూడా ఒక పోరాట రూపంగా తీసుకుని ఉద్యమం చేయి. ఉద్యమ పార్టీగా ఎమర్జ్ అవ్వు. అంతే తప్ప వదిలేసి